నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పక్కా ఈ కొలతలతో చేస్తే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటాయి. మనకి అన్నీ రెడీగా చేసుకుంటే ఎంతోసేపు పట్టదు వేసుకునేది కూడా. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట ఇవి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సరే, ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో. దీంట్లో వేడివేడి నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది టేస్ట్. చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. అరకిలో మినపగుళ్ళు తీసుకోవాలి. ఇంకా అరకేజీ మినపగుళ్ళు, అరకేజీకి 2 గ్లాసులు వచ్చాయన్నమాట. కొంచెం హెల్తీగా శుభ్రంగా 2 సార్లు కడిగేసి అప్పుడు నానబెట్టుకోవాలి. అరకిలో పచ్చిశనగపప్పు, అవి కూడా 2 గ్లాసులు. అరకిలోకి 2 గ్లాసులు వచ్చింది. కొంచెం హెల్తీగా 1 గ్లాసు. పచ్చిశనగపప్పు కూడా 2 సార్లు కడిగేసుకుని శుభ్రంగా నానంత సరిపడ్డా నీళ్ళు పోసుకుని ఉంచుకోవాలి. మనం పొద్దున్నే వండుకుండేలాగా నైట్ నానబెట్టేసుకుని ఉంచుకోవాలన్నమాట. వచ్చేయండి, వరలక్ష్మి వ్రతం అది కనుక మనం సింపుల్గా నైట్ రెడీ చేసేసుకుని ఉంచుకుంటే పొద్దున్నే చేసుకునేందుకు సులువుగా ఉంటాయి ఫ్రెండ్స్. కడిగేసేసి నానబెట్టుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పొద్దుటికి బాగా నానిపోయిందనమాట. రాత్రి 11 గంటలకు నానబెట్టాను. పొద్దున్న 6:30కి ఇలా నానిపోయింది. మినప్పప్పు కూడా నానిపోయింది. శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి మినప్పప్పు. శనగపప్పు అయితే ఆల్రెడీ కడిగేసాం కనుక మనం ఆ నీళ్ళతోనే చిన్న కుక్కర్లో వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని 2 విజిల్ వేసి ఉడకనివ్వాలి. 2 విజిల్ వేసి ఉడకిన తర్వాత మనం ఉడకనందుకు నీళ్ళు సరిపోతాయి అన్నమాట. నానబెట్టినవి బాగా నానిపోయింది కనుక 2 విజిల్ వేస్తే త్వరగా ఉడికిపోతుంది. ఇది ఉడికిపోయిందన్నమాట శనగపప్పు. 1 కేజీ పచ్చిశనగపప్పుకి నేను 3/4 కేజీ బెల్లం వేసాను. స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే 1 కేజీ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీంట్లో బెల్లం వేసేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటను మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలన్నమాట. హైలో కానీ పెడితే బెల్లం వేస్తున్నాం కనుక కింద మాడుగట్టేస్తుంది. దాంట్లోనే 2 యాలక్కాయలు చెదగొట్టుకుని వేసుకోవాలి. ఉడికి దాంట్లో 2 యాలక్కాయలు కూడా వేసుకున్నాం చెదగొట్టుకుని మనం. దీంట్లోకి తోపుకు అన్నమాట వరిపిండి రెడీ చేసుకుంటున్నాం. బియ్యం కడిగేసి ఆరబెట్టుకుని పిండి పట్టించుకోవాలన్నమాట. 1 కిలో మినపగుళ్ళకి కేజీ వరిపిండి వేసుకున్నాం. టేస్ట్ తగ్గ సాల్టు, దీంట్లో వాటర్లో కొంచెం బెల్లం వేసుకుని 50 గ్రాములు బెల్లం వేసుకుని కరిగిన తర్వాత ఆ వాటర్తో వరిపిండిని ముద్ద చేసి పెట్టుకోవాలి పక్కన. వరిపిండి ముద్ద చేసుకుని పెట్టుకుని మనం ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్న మినప్పప్పును కూడా శుభ్రంగా రుబ్బేసుకోవాలి. పలుచగా కాకుండా పిండి గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఊర్లకి కనుక. మినప్పిండి కూడా రుబ్బేసుకున్నాం. మనం ముందుగా నానబెట్టుకున్న వరిపిండి మినప్పిండి బాగా కలిసేలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పూర్ణాలు కూడా ఉడికిపోతుంది, దగ్గరికి అయిపోతుంది. పూర్ణం దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఇలాగా ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్యాన్ కింద బాగా చల్లారిన తర్వాత
మనకు కావాల్సిన సైజులో ఉండలను చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుంటే చల్లారితే ఇంకా గట్టిపడుతుంది. ఉండ చేసుకున్న తర్వాత మనకి ఇది పైకి అలాగా పలుచగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఉండ చేసిన తర్వాత గట్టిపడిపోద్ది అనమాట. అన్నీ అలా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బూరు మురిగిదాకా వేసుకోవాలి. ఆయిల్ బూరు మురిగిదాకా ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసుకుని అలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. బూరి మొత్తం అన్నీ ఇలా వేసుకుని బూరెలు మనం ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి మీరు కూడా. మంటను మట్టుకు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఎప్పుడు బూరెలు కానీ గారెలు కానీ మంటను మీడియం ఫ్లేమ్లో పెడితే ఆయిల్ లాగేస్తుంది అనమాట. మంట హైలో పెట్టుకుని వేయించేసుకుని బూరెలు మట్టుకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలా వేగితేనే టేస్ట్ కూడా బాగుంటుంది. 2 రోజులైనా సరే నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్.